ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ కథా చిత్రం ఎపిసోడ్ కంటిన్యూ అవుతోంది. తనపై హత్య యత్నానికి పాల్పడ్డారంటూ దువ్వాడ శ్రీనివాస్ టెక్కలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తన భార్య వాణి, కుమార్తె హైందవి బంధువులపైన ఫిర్యాదు చేశారు దువ్వాడ. BSAR కాలేజ్ ఎదురుగా ఉన్న తన ఇంటిపై దాడి చేసి గేట్లు విరగ్గొట్టి తనపై హత్యాయత్నానికి పాల్పడ్డారని ఆరోపించారు. తనకు వారి నుంచి రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. తనపై దాడికి పాల్పడిన వాణి, హైందవి వారి బంధువులపై చర్యలు తీసుకోవాలని కోరారు దువ్వాడ. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ కథా చిత్రం ఎపిసోడ్ కంటిన్యూ అవుతోంది. తనపై హత్యాయత్నానికి పాల్పడ్డారంటూ దువ్వాడ శ్రీనివాస్ టెక్కలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తన భార్య వాణి, కుమార్తె హైందవి బంధువులపైన ఫిర్యాదు చేశారు దువ్వాడ. BSAR కాలేజ్ ఎదురుగా ఉన్న తన ఇంటిపై దాడి చేసి గేట్లు విరగ్గొట్టి తనపై హత్యాయత్నానికి పాల్పడ్డారని ఆరోపించారు. తనకు వారి నుంచి రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. తనపై దాడికి పాల్పడిన వాణి, హైందవి వారి బంధువులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇక ఎమ్మెల్సీ దువ్వాడ కంప్లైంట్ కు సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి బాలు సిద్ధంగా ఉన్నారు. బాలు, బలరాం, ఎమ్మెల్సీ దువ్వాడ ఇంటి వద్ద ఏదైతే క్యాంప్ కార్యాలయం ఉందో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. నిన్న రాత్రి నుంచి కూడా దువ్వాడ శ్రీనికి సంబంధించినటువంటి భార్య వాణితో పాటు పెద్ద కూతురు హైందవి, కుటుంబ సభ్యులు కూడా ఇక్కడ తమ నిరసన వ్యక్తం చేస్తూ ఇక్కడే రాత్రి కూడా ఇక్కడే పడుకున్నారు. తమకు న్యాయం చేయాలి, ఏదైతే తమ ఇల్లుగా భావిస్తుంటాం, ఇలాంటి ఇల్లులో అక్రమ సంబంధించినటువంటి వ్యక్తులు ఇక్కడ ఉంటున్నారు, దీనివల్ల మా పరువు ప్రతిష్టలు భంగం కలుగుతుంది, అందువలన ఖచ్చితంగా ఆమెని ఇంటి వైపు ఇక్కడ రానివద్దు, తమకు న్యాయం చేయాలంటూ కూడా వాళ్ళు కోరుతున్న నేపథ్యంలో మొన్న రాత్రి కూడా ఇక్కడ వెళ్ళడం జరిగింది. దాంతో వెనక్కి తిరిగారు. నిన్న రాత్రి కూడా ఎప్పుడైతే డోర్లు తీయలేదో పెద్ద పెద్ద కటర్స్ ని తీసుకొచ్చి కట్ చేసిన ఆ పరిస్థితి మనం చూసాం. కటర్స్ కట్ చేసే టైంలో అటు దువ్వాడ శ్రీని కూడా వచ్చి వాళ్ళని విధించడం జరిగింది. దీంతో అటు వాళ్ళు కూడా కంప్లైంట్ చేశారు. దాని తర్వాత దువ్వాడ శ్రీని కూడా కంప్లైంట్ చేసి తనకు ప్రాణహాని ఉంది, తను రక్షించాలంటూ కూడా పోలీసులు ఫిర్యాదు చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ.